హాయ్ అండి. ఈరోజు నేను రాజానగరం అయితే వచ్చాను. రాజానగరం రావడానికి ప్రధాన కారణం, రాజానగరం అని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆంధ్ర గోలీ సోడా. అసలు అవి ఎక్కడ తయారు చేస్తారు అని అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఫంక్షన్లు కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, మనకి ఈవెంట్లు కానివ్వండి, ఎక్కడైనా మనకి డిఫరెంట్ కలర్స్ తోటి అయితే ఈ సోడాలు అయితే మనకి దర్శనం అయితే ఇస్తాయి. అసలు ఎక్కడ తయారు చేస్తారని అనుకుంటున్నారు కదా. రాజమండ్రి దగ్గర రాజానగరంలో ఫ్యాక్టరీకి అయితే వచ్చానండి. అసలు అవి ఎలా తయారు చేస్తారో తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. ప్రజెంట్ ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారు. ఈ ఫ్యాక్టరీకి అయితే ఎంటీ బాటిల్స్ని అయితే తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన బాటిల్స్ని హాట్ వాటర్తో 3 times క్లీన్ చేస్తారు. అంతేకాదండి, ఆ బాటిల్స్లో ఏ విధమైన డస్ట్ లేకుండా అయితే వీళ్ళు చెక్ చేస్తారండి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకుని పక్కనైతే పెడతారు. బాటిల్స్ని చెక్ చేసిన తర్వాత ఒక ట్రేలో అయితే సర్దుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే క్లీన్ చేసిన బాటిల్స్లో గోలీని అయితే ఫిల్ చేస్తారు. దానిపైన వాచర్ అయితే బిగిస్తారు. దీనిపైన క్యాప్ అయితే మిషన్ ద్వారా బిగిస్తారు. ఇవన్నీ ఒక ట్రేలో సర్దుకుని ఫిల్లింగ్ సెక్షన్కి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ ఫ్లేవర్స్తో బాటిల్స్ని అయితే ఫిల్ చేస్తారు.
ఈ బాటిల్స్ అన్ని ట్రేల ద్వారా గ్యాస్ని ఫిల్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నారు. ప్రెజెంట్ అయితే ఆరెంజ్ డ్రింక్ని గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే బాటిల్ని బెల్ట్ ద్వారా మిషన్లోకి అయితే పంపిస్తారు. మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైర్ డేటు ఈ మిషన్లో ప్రింట్ అవుతుంది. ఫైనల్గా లేబుల్ స్టిక్ చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.